మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గంలో మరి మన కాంగ్రెస్ పేద ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి అందరికీ మరి ఇప్పుడు కాంగ్రెస్లో సీఎం గారు మన రేవంత్ అన్న గారు మరి సీట్లో ఉన్నారు. మరి పేదలకు న్యాయం జరగడం లేదు. అప్పటి పాలన మరి వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో మరి ఎలా ఇచ్చారో పథకాలు మరి ఆ పథకాలు ఇప్పుడు కనిపించడం లేదు. మరి ఎందుకు మరి అప్పటి పాలన మరి టీఆర్ఎస్ పాలనలో మొత్తము భూములు కుంభకోణాలు మరి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని మరి ఒక గరీబానికి ఒక గజం జాగా ఇవ్వకుండా మరి రేషన్ కార్డులు ఇవ్వకుండా మరి ఏవి ఇవ్వకుండా మరి వాళ్ళు 10 ఏళ్ళు నడిపారు. మరియు మన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పేద ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని తెప్పిస్తే మరి కాంగ్రెస్ పెద్దలు మరి న్యాయం జరగడం లేదు. అప్పటి పాలన కనిపించడం లేదు. దయచేసి ఎందుకంటే పెద్దలు ఇప్పుడు ఎందుకంటే అప్పటి ప్రజాపాలనలో రేషన్ కార్డుల గురించి అప్లికేషన్ పెట్టారు ప్రతి గ్రామంలో. మరి ఆ రేషన్ కార్డులు మరి మళ్ళీ ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు లేవు. కొన్ని ఇచ్చారు. మరి మిగతా రేషన్ కార్డులు ఎక్కడ మరి కార్పొరేటర్లు మరి అడగరా? మరి ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారు ఎంబడి తిరుగుతూ ఉంటారు. మరి ఎందుకు మన గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గంలో మరి రేషన్ కార్డులు ఎందుకు రావటం లేదు? మరి ఎమ్మెల్యే గారు మరి అడగరా? మరి ప్రజాపాలనలో మళ్ళీ అప్లికేషన్లని మళ్ళీ అంటున్నారంట. మరి వాళ్ళకు ఫోన్ల ద్వారా వాళ్ళకు మరి మళ్ళీ అప్లికేషన్ పెట్టాలని చెప్పేసి అంటున్నారంట. దయచేసి మరి కాంగ్రెస్ పెద్దలు మినిస్టర్లు మరి ఏం చేస్తున్నట్టు? మరి ఎందుకంటే పాలన మరి ఓట్లు వేపించుకొని ఇదేనా? మరి కాంగ్రెస్ నష్టం చేయొద్దండి దయచేసి. మరి ఎందుకంటే పేదలని గుర్తించాలి. మరి పేదలు ఉంటేనే మన ఎందుకంటే సీఎం గారు ఇప్పుడు సీట్ మీద ఉన్నారు. వాళ్ళు ఓట్లు వేసి గెలిపించినందుకే దయచేసి ఎందుకంటే పథకాలు ఇప్పుడు మా ఆడపిల్ల పెళ్ళైతే తులం బంగారం అని అన్నాడు. ఇప్పటి వరకు కూడా దాని పేరే తీయడు సీఎం గారు. మరి 2500 అని చెప్పారు మహిళలకు. మరి ఎక్కడ చూసినా మన కాంగ్రెస్ సర్పంచులు మొత్తం ఓడిపోయినారు. మరి ఎందు గురించి మరి సీఎం గారు చేసిన నిర్లక్ష్యం వల్లనే ఇదంతా మొత్తము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మన ప్రతి కాలనీలో ఇప్పుడు సీతక్క అని చెప్పేసి అడవిలు అన్నారు. నిన్న మొన్న బీజేపీ అని చెప్పి అన్నారు. మరి అడవిలో నక్సలైట్లని మొత్తం చంపేసి మరి వాళ్ళ అడవిలని మొత్తము ప్రైవేటు కార్పొరేట్ వ్యక్తులకు అమ్మడానికి మన పెద్దలు మన మోడీ గారు మరి వీళ్ళు మరి ఎందుకంటే వాళ్ళు కూడా అదే పక్షాన జరుగుతున్నది. టీఆర్ఎస్ అలానే ఉండే మరి మన కాంగ్రెస్ కూడా నిన్నగాక మొన్న 9292 ఎకరాల భూమిని మరి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం జరిగింది. మరి ఇక్కడ 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో చేశారు. మరి 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీ చేసి మరి అక్కడ సరి అయిన సౌకర్యాలు లేవు. దయచేసి మరి ఎందుకంటే ఇప్పుడు ఒక విలేజ్లో ఒక పార్కు స్థలానికి ఒక 2 ఎకరాల పొలం ఉండాలి. మరి శ్మశాన వాటిక లేదు. ఈ స్కూల్స్ లేవు. గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టాలి. మరి ఇవన్నీ లేకుండా మరి మీ కమిషన్ల కోసం మీరు భూములన్నీ అమ్ముకొని మరి ఏమన్నా అంటే మేము ప్రజల కోసం చేస్తున్నామంటే రేపు మీకు ఎమ్మెల్యేలకు ఓట్లు ఎలా వేస్తారు పేద ప్రజలు? దయచేసి బాగా పేదలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బీజేపీ వ్యక్తులు కూడా ఎందుకంటే దయచేసి ఆలోచించాలి. టెన్షన్ పడద్దు. ఎందుకంటే నిన్నగాక మన నక్సలైట్లని చంపేసి ఆ ల్యాండ్లని గవర్నమెంట్ అడవిలని నల్లమల్ల అడవిలని మొత్తము ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి మన అమిత్ షా గారు మోడీ గారు వీళ్ళందరూ ప్లాను. ఎందుకంటే నక్సలైట్లు ఉంటే ఆ ల్యాండ్ని ఎవడు ఆపనీకి అధికారం లేదన్నట్టు వాళ్ళు ఉంటే మాకు ఈ పనులు జరిగాయి. వాళ్ళని చంపేస్తేనే మాకు అడ్డు ఉంటుందని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసి వాళ్ళని నక్సలైట్లను చంపేశారు. దయచేసి పేదలు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విలేజ్లో ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఆంధ్ర అయినా తెలంగాణ సీఎంలు రేవంత్ రెడ్డి కానీ ఆంధ్ర చంద్రబాబు నాయుడు కానీ మొత్తం మోడీతోటి సహకరించి ఇవన్నీ పనులు ఎందుకంటే మన నక్సలైట్లను చంపి ఆ భూములు ఆక్రమించుకుంటుంటే కూడా మన
రేవంత్ రెడ్డి నోటికెళ్ళి ఒక మాట వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు నోటికెళ్ళి కూడా ఒక మాట వెళ్ళలేదు. దయచేసి పేదలను గుర్తుపెట్టుకొని రేషన్ కార్డులు, పింఛన్లు, 60 గదుల స్థలాలు ఇవన్నీ, ఎందుకంటే హామీలు ఇచ్చినవి అన్నీ మీరు చక్కగా చేయండి. ఎందుకంటే లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని సర్పంచులు ఓడిపోతున్నారు. రేపు కార్పొరేట్ల పరిస్థితి కూడా అదే. 27 మున్సిపాలిటీల కార్పొరేటర్లు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపు మీరు గెలవాలంటే ఇవన్నీ మీరు ఎమ్మెల్యేలు ఎంబడి తిరుగుడు కాదు, ఎమ్మెల్యేలతో పనులు చేపియాలి ప్రతి విలేజ్లో. దయచేసి నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్, జై హింద్. ఎందుకంటే ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టుకున్న ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు, ప్లాట్లు ఇవన్నీ అందాలి. జై హింద్.